22/2/24 ఈనాడు రామోజీరావు ఒక తప్పుడు వార్త రాసుకొచ్చాడు. దాంట్లో మనోడేం చెప్తాడు, ఉల్లంఘనల నిజం, ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి రామోజీరావు ఎమోజీ బుర్రకు తట్టిన చెత్త అంతా ఇక్కడ రాసుకొని వచ్చాడు. కానీ అసలు వాస్తవం ఏంటంటే పర్మిషన్ ఉన్న రీచ్ల దగ్గర మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ పర్మిషన్ ఉన్న రీచ్ దగ్గర ఇసుక తవ్వకాల ఫోటో తీసుకొని వచ్చి అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారని చెప్పి ఒక తప్పుడు వార్త రాసుకొని వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రతి ఒక్క రీచ్ డేటా కేంద్రం దగ్గర ఎన్జిటి దగ్గర ఉన్నాయి. ఒక పక్క రామోజీయే ఇసుక రీచ్ల దగ్గర కలెక్టర్లు పరిశీలిస్తున్నారు, వాళ్ళు ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఎన్జిటికి కేంద్రానికి ఇస్తున్నారని చెప్పి ఒక వార్త రాస్తాడు. ఈ రామోజీరావు చెప్పే అదే 19 జిల్లాల కలెక్టర్లు అసలు తవ్వకాలే జరగలేదని చెప్పి ఒక నివేదిక ఇస్తే అయ్యో ఇసుక తవ్వకాలు జరగట్లేదని చెప్పేసి గుడ్డలు దించుకొని నేల మీద పడి బొల్లాడతాడు. అసలు అదేంది ఈ రామోజీ రాతలు అసలు అర్థం కాదు. ఆయనే కలెక్టర్లు పరిశీలిస్తున్నారని చెప్పి వార్త వేస్తాడు, ఆయనే మళ్ళీ తిరిగి కలెక్టర్లు తప్పుడు నివేదిక ఇచ్చాడని చెప్పి ఇలాంటి తప్పుడు వార్తలన్నీ రాస్తాడు. అసలు ఈనాడు పేపర్కి ఒక క్రెడిబిలిటీ ఉంటే, రామోజీరావు అనేవాడు పత్రికా సంపాదకుడై ఉంటే, నాడు చంద్రబాబు గారి హయాంలో అక్రమ ఇసుక రవాణా చేస్తుంటే తహసీల్దార్ వనజాక్షిని, చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు ఈడ్చీడ్చి కొట్టారని అది రాయాలి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల్లో 3,825 కోట్లు లాభం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వచ్చిందని అది కదా నువ్వు రాయాల్సింది. నాడు చంద్రబాబు గారి హయాంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే ఎన్జిటి దాన్ని గుర్తించి 100 కోట్ల ఫైన్ వేసింది, దాని గురించి కదా మీరు రాయాల్సింది. నాడు టీడీపీ ప్రభుత్వంలో అక్రమంగా ఇసుక రవాణా చేసి కొన్ని వేల మెట్రిక్ టన్నులు పక్క రాష్ట్రాలకు తరలించారు, అది కదా నువ్వు రాయాల్సిందేడా. నేడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇసుక పాలసీలో ట్రాన్స్పరెన్సీ వల్ల గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద విధించిన 100 కోట్ల ఫైన్ ని ఎన్జిటి తీసేసింది, దాని గురించి కదా నువ్వు రాయాల్సింది. ఇవేవి రాయకుండా ఉల్లంఘనలో నిజమే అని చెప్పేసి అసత్యాలు అభూత కల్పనతో రామోజీరావు దిగజారి ఇలాంటి తప్పుడు వార్తలన్నీ రాస్తా ఉన్నాడు. సేమ్ ఇదే వార్తని మన బాత్రూమ్ రిపోర్టర్ రాధాకృష్ణ కూడా కిక్ మక్కి దించి ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కుతా ఉన్నాడు. ఈ బాత్రూమ్ల దగ్గర మరుగుదొడ్ల దగ్గర రిపోర్టింగ్ చేసి రాసే ఆంధ్రజ్యోతి సంస్థని గజదంగల ముఠా అధ్యక్షుడు రామోజీరావు ఈనాడు పేపర్ ని ఎవ్వరు నమ్మకండి. కనీసం బోండాలు బజ్జీలు కట్టుకోవడానికి కూడా పనికిరాదు ఈ విషపత్రిక. ప్రజలారా, ఈ పేపర్ ని ఎవ్వరూ నమ్మకండి.